ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బేహద్ స్కాలర్షిప్ తీసుకోవాలి అంటే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరు స్మృతి రాని విధంగా అభ్యాసం చేయండి. ప్రశ్న: తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత కూడా సంతోషం లేనందుకు కారణమేమిటి? జవాబు: ఫస్ట్ పాయింట్, బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉండదు. సెకండ్ పాయింట్, తండ్రిని యథార్థంగా స్మృతి చేయరు. స్మృతి చేయనందువలన మాయ మోసం చేస్తుంది. అందువలన ఖుషి ఉండదు. తండ్రి మనల్ని విశ్వాధికారులుగా చేస్తున్నారు అనే నశ పిల్లలైన మీ బుద్ధిలో ఉంటే సదా ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. తండ్రి వారసత్వమైన పవిత్రత సుఖశాంతుల్లో సంపన్నంగా అయితే ఖుషి ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి అనగా నేను ఆత్మ, ఇది నా శరీరం అని పిల్లలైన మీకు బాగా తెలుసు. దీనిని బాగా గుర్తుంచుకోండి. భగవంతుడు అనగా ఆత్మల తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇలా ఎక్కడైనా విన్నారా? వారైతే కృష్ణుడు చదివిస్తున్నారు అని అనుకుంటారు. కానీ వారికైతే నామరూపాలున్నాయి కదా. ఇక్కడ చదివించేవారు నిరాకార తండ్రి. ఆత్మ వింటుంది, పరమాత్మ వినిపిస్తారు. ఇది నూతన విషయం కదా. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది కదా. ఒకటి, వినాశకాలంలో విపరీత బుద్ధి. రెండవది, వినాశకాలంలో ప్రీతి బుద్ధి. ఇంతకుముందు పిల్లలైన మీరు కూడా ఈశ్వరుడు సర్వవ్యాపి, రాయారెప్పల్లో ఉన్నారు అని అనేవారు. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మ అవినాశి, శరీరం వినాశి అని అర్థం చేయించారు. ఆత్మ ఎప్పటికీ తరగదు, పెరగదు. ఇంత చిన్న ఆత్మయే 84 జన్మలు తీసుకుని మొత్తం పాత్రనంతా అభినయిస్తుంది. ఆత్మయే శరీరాన్ని నడిపిస్తుంది. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి చదివిస్తారు కనుక పదవి కూడా తప్పకుండా ఉన్నతమైనదే లభిస్తుంది. ఆత్మయే చదువుకుని పదవిని పొందుతుంది. ఆత్మను ఎవరు చూడలేరు. ఆత్మ ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వెళ్తుంది అని చూచేందుకు చాలా ప్రయత్నిస్తారు, కానీ తెలుసుకోలేరు. ఒకవేళ ఎవరైనా చూసినా అర్థం చేసుకోలేరు. ఆత్మయే శరీరంలో నివసిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా మారదు. చిన్నదిగా ఉన్న శరీరం పెద్దదవుతుంది. ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది. పతిత ఆత్మలను పావనంగా తయారు చేసే ఓ బాబా రండి అని ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. ఆత్మలందరూ వధువులు, ప్రేయసులని, వారు రాముడని, వరుడు ఒక్కరే అని కూడా అర్థం చేయించారు. వారు అందరినీ వరులని అనేస్తారు. ఇప్పుడు వరుడు అందరిలో ప్రవేశించేందుకు వీలు లేదు. ఈ విధంగా బుద్ధిలో వ్యతిరేక జ్ఞానం ఉన్నందువల్లనే కిందకు దిగజారుతూ వచ్చారు. ఎందుకంటే చాలా నిందిస్తూ పాపాలు చేస్తూ అవమానిస్తూ వచ్చారు. తండ్రిని చాలా ఎక్కువగా నిందించారు. పిల్లలు ఎప్పుడైనా తండ్రిని నిందిస్తారా? కానీ ఈ రోజుల్లోని పిల్లలు చెడిపోయినప్పుడు తండ్రిని నిందించేందుకు కూడా వెనకాడరు. కానీ వీరు బేహద్ తండ్రి బాబా, మీరు కుర్మా అవతారం, మత్స్యావతారాలంటూ ఆత్మయే బేహద్ తండ్రిని అవమానిస్తుంది. రాణులను ఎత్తుకెళ్లాడని, వెన్నను దొంగలించాడని కృష్ణుణ్ణి కూడా నిందించి గ్లాని చేశారు. వెన్న దొంగలించే అవసరం అతడికి ఏముంటుంది? బుద్ధి ఎంత తమోప్రధానంగా తయారైంది. నేను వచ్చి మిమ్మల్ని పావనంగా చేసేందుకు చాలా సహజమైన యుక్తిని తెలుపుతున్నానని తండ్రి అంటారు. తండ్రియే పతిత పావనులైన సర్వశక్తివంతులైన అథారిటీ. సాధు సన్యాసులు మొదలైన వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు. శంకరాచార్యుని కూడా వేద శాస్త్రాల అథారిటీ అని అంటారు. వారికి ఎంత అట్టహాసం ఉంది. తండ్రియే పతిత పావనులైన సర్వశక్తివంతులైన అథారిటీ. సాధు సన్యాసులు మొదలైన వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు. శంకరాచార్యుని కూడా వేద శాస్త్రాల అథారిటీ అని అంటారు. వారికి ఎంత అట్టహాసం ఉంది. శివాచార్యునికైతే ఏ ఆడంబరము లేదు. వీరి వద్ద ఏ గుంపు లేదు. వీరు కూర్చొని
అన్ని వేదశాస్త్రాల సారమునంతా వినిపిస్తారు. ఒకవేళ శివబాబా అట్టహాసం చూపిస్తే మొదట బ్రహ్మ కూడా ఆడంబరంను చూపించుకోవాలి. కానీ అలా కాదు. నేను పిల్లలైన మీ సేవకుడిని అని తండ్రి అంటారు. ఇతనిలో తండ్రి ప్రవేశించి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు పతితమయ్యారు. పావనమైన మీరే 84 జన్మల తర్వాత పతితమయ్యారని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ చరిత్ర భూగోళాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. ఇతడే 84 జన్మలు అనుభవించాడు. మళ్ళీ వారికే సతోప్రధానంగా అయ్యే యుక్తిని తెలుపుతారు. తండ్రియే సర్వశక్తివంతులు. బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారమునంతా అర్థం చేయిస్తారు. చిత్రాలలో బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. కానీ వాస్తవానికి శాస్త్రాల విషయమే లేదు. బాబా వద్ద శాస్త్రాలు లేవు. ఇతడి వద్ద శాస్త్రాలు లేవు. మీ వద్ద కూడా శాస్త్రాలు లేవు. వీరైతే మీకు నిత్యం కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు. శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివి అని మీకు తెలుసు. నేను శాస్త్రాలను వినిపించను. నేను మీకు ఇతని నోటి ద్వారా వినిపిస్తాను. మీకు రాజయోగంను నేర్పిస్తాను. దీనికే భక్తి మార్గంలో భగవద్గీత అని పేరు పెట్టేశారు. నా వద్ద కానీ మీ వద్ద కానీ గీత మొదలైనవి ఏమైనా ఉన్నాయా? ఇది చదువు. చదువులో అధ్యాయాలు, శ్లోకాలు మొదలైనవి ఉండవు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను. కల్పకల్పం ఇలాగే చదివిస్తూ ఉంటాను. స్వయాన్ని ఆత్మగా భావించమని ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తాను. ఈ శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ అవినాశి. శరీరం క్షణక్షణం క్షీణిస్తూ ఉంటుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుంటుంది. నేను ఒకేసారి వస్తానని తండ్రి చెప్తారు. శివరాత్రిని జరుపుకుంటారు కూడా. వాస్తవానికి శివ జయంతి అని ఉండాలి. కానీ జయంతి అని చెప్తే తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకున్నట్లు అవుతుంది. కనుక శివరాత్రి అని అంటారు. ద్వాపర కలియుగాలు అనే రాత్రిలో నన్ను వెతుకుతారు. నన్ను సర్వవ్యాపి అని అంటారు. కనుక మీలో కూడా ఉన్నట్లే కదా. మరెందుకు నన్ను వెతుకుతారు? సాక్షాత్ దేవతలుగా ఉన్నవారు అసురీ సాంప్రదాయస్తులుగా అవుతారు. దేవతలు ఎప్పుడైనా సారాయి తాగుతారా? ఆ దైవీ సాంప్రదాయ ఆత్మలే దిగజారినప్పుడు సారాయి మొదలైనవి తాగటం మొదలు పెడతారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుందని తండ్రి చెప్తారు. పాత ప్రపంచంలో అనేక ధర్మాలున్నాయి. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఒక ధర్మం నుండే అనేక ధర్మాలు వెలువడినాయి. మళ్ళీ అన్నీ కలిసి ఒకే ధర్మంగా అవ్వాలి. కలియుగం ఇంకా ఇప్పుడు 40,000 సంవత్సరాలుందని మనుషులు అనేస్తారు. దీనిని ఘోర అంధకారం అని అంటారు. జ్ఞానసూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం నశించిందని గాయనం ఉంది. మానవుల్లో చాలా అజ్ఞానం ఉంది. తండ్రి జ్ఞానసూర్యులు. జ్ఞానసాగర్లు వస్తే భక్తి మార్గంలో మీలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు. తుప్పు మురికి వదిలిపోతుంది. ఇది యోగాగ్ని. కామాగ్ని నల్లగా తయారు చేస్తుంది. యోగాగ్ని అనగా శివబాబా స్మృతి పవిత్రంగా తెల్లగా చేస్తుంది. కృష్ణునికి శ్యామసుందరుడని పేరు పెట్టారు. కానీ అర్థం తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మొట్టమొదట సత్యుగంలో ఎంత సుందరంగా ఉండేవాడు. ఆత్మ పవిత్రంగా సుందరంగా ఉంటే సుందరమైన పవిత్రమైన శరీరం అనే తీసుకుంటుంది. అక్కడ ధనం, సంపత్తులు అన్ని కొత్తవిగా ఉంటాయి. కొత్త భూమి మళ్ళీ పాతదిగా అవుతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి. దీని కొరకు చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా కులంను మేమే వినాశనం చేసుకుంటున్నాము అని వారు ఎంతగా భావిస్తారు? అంతగా భారతీయులు భావించరు. ఎవరో ప్రేరకులు ఉన్నారు. విజ్ఞానం ద్వారా మా వినాశనం మేమే చేసుకుంటున్నాము అని విదేశీయులు భావిస్తారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని కూడా వారు భావిస్తారు. ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. భారతదేశమే ప్రాచీనంగా ఉండేది. ఈ రాజయోగం ద్వారా లక్ష్మీనారాయణులు ఈ విధంగా అయ్యారు. ఆ రాజయోగంను మళ్ళీ తండ్రియే నేర్పించగలరు. సన్యాసులు నేర్పించలేరు.
ఈ రోజుల్లో ఎంత మోసం చేస్తున్నారు. విదేశాలకు వెళ్ళి మేము భారతదేశపు ప్రాచీన యోగం నేర్పిస్తామని చెప్తారు. మళ్ళీ మరొక వైపు గుడ్లు తినవచ్చు, మత్తు పానీయాలు మొదలైనవి భలే తాగండి, ఏమైనా చేయండి అని చెప్తారు. మరి వారు రాజయోగంను ఎలా నేర్పించగలరు? మనుషులను దేవతలుగా ఎలా తయారు చేయగలరు? ఆత్మ ఎంత ఉన్నతమైనది. పునర్జన్మలు తీసుకుంటూ సతోప్రధానమైన ఆత్మ తమో ప్రధానంగా అయిపోతుందని తండ్రి అర్థం చేయిస్తారు. మీరిప్పుడు మళ్ళీ స్వర్గంను స్థాపిస్తున్నారు. అక్కడ ఏ ఇతర ధర్మం ఉండనే ఉండదు. ఇప్పుడు తప్పకుండా నరకం వినాశనం అవ్వనున్నదని తండ్రి చెప్తున్నారు. ఇక్కడి వరకు వచ్చిన వారు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు. శివబాబా జ్ఞానంను కొద్దిగా విన్నా తప్పకుండా స్వర్గంలోకి వెళ్తారు. తర్వాత ఎంతగా చదువుకుంటారో, తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు అందరికీ వినాశకాలమే. ఎవరైతే వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో, తండ్రిని తప్ప మరెవ్వరినీ స్మృతి చెయ్యరో వారే ఉన్నత పదవిని పొందుతారు. దీనిని బేహద్ స్కాలర్షిప్ అని అంటారు. ఈ విషయంలో రేస్ చేయాలి. ఇది ఈశ్వర్య లాటరీ. మొదట స్మృతి, రెండవది దైవీ గుణాలు ధారణ చేయాలి. రాజా రాణిగా అవ్వాలి అంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. కొందరు చాలామంది ప్రజలను తయారు చేస్తారు, కొందరు కొద్ది మందినే తయారు చేస్తారు. సర్వీస్ ద్వారా ప్రజలు తయారవుతారు. మ్యూజియం, ప్రదర్శని మొదలైన వాటిలో చాలామంది ప్రజలు తయారవుతారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. తర్వాత సూర్యవంశం, చంద్రవంశంలోకి వెళ్ళారు. మీరిప్పుడు బ్రాహ్మణ కులస్తులు. తండ్రి బ్రాహ్మణ కులంను దత్తు తీసుకొని వారిని చదివిస్తారు. నేను ఒక కులంను 2 వంశాలను తయారు చేస్తానని తండ్రి చెప్తారు. సూర్యవంశ మహారాజా మహారాణి, చంద్రవంశీ రాజా రాణులను డబల్ కిరీటదారులని అంటారు. మళ్ళీ తర్వాత వికారీ రాజులుగా అయినప్పుడు వారికి ప్రకాశ కిరీటం ఉండదు. ఆ డబల్ కిరీటదారులైన వారి మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. పవిత్రుల ఎదుట తల వంచి నమస్కరిస్తారు. సత్యుగంలో ఈ విషయాలు ఉండవు. అది పావన ప్రపంచం. అక్కడ పతితులు ఉండనే ఉండరు. దానిని సుఖధామము, నిర్వీకారి ప్రపంచమని అంటారు. దీనిని వికారీ ప్రపంచమని అంటారు. ఇక్కడ ఒక్కరు కూడా పావనంగా లేరు. సన్యాసులు ఇల్లు వాకిలు వదిలి పారిపోతారు. రాజా గోపీచందుని ఉదాహరణ కూడా ఉంది కదా. మానవులెవ్వరూ ఒకరికొకరు గతి సద్గతిని ఇవ్వలేరని మీకు తెలుసు. సర్వుల సద్గతి దాతను నేను ఒకరినే. నేను వచ్చి అందరినీ పావనంగా చేస్తాను. ఒకటేమో పావనంగా అయ్యి శాంతిధామానికి వెళ్ళిపోతారు, రెండవది పవిత్రమై సుఖధామానికి వెళ్ళిపోతారు. ఇది అపవిత్రమైన దుఃఖధామం. సత్యుగంలో జబ్బులు మొదలైనవేవి ఉండవు. మీరు ఆ సుఖధామానికి అధికారులుగా ఉండేవారు. తర్వాత రావణ రాజ్యంలో దుఃఖధామానికి అధికారులుగా అయ్యారు. కల్పకల్పం మీరు నా శ్రీమతానుసారం స్వర్గంను స్థాపిస్తారు. కొత్త ప్రపంచం, కొత్త ప్రపంచ రాజ్యంను తీసుకుంటారు. తర్వాత మళ్ళీ పతితులుగా నరకవాసులుగా అవుతారు. దేవతలే మళ్ళీ వికారులుగా అవుతారు. వామ మార్గంలో దిగజారిపోతారు అని తండ్రి చెప్తారు. మధురాతి మధురమైన పిల్లలకు పురుషోత్తమ సంగం యుగంలో నేను ఒకేసారి వస్తానని, యుగ యుగంలో రానని, కల్పం యొక్క సంగం యుగంలో వస్తానని తండ్రి వచ్చి తమ పరిచయంను ఇచ్చారు. కల్పం యొక్క సంగమంలో ఎందుకు వస్తాను? ఎందుకంటే నరకంను స్వర్గంగా చేస్తాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. బాబా మాకు ఖుషీ లేదు, ఉల్లాసం లేదు అని కొంతమంది పిల్లలు రాస్తారు. అరే, తండ్రి మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తారు. ఇలాంటి తండ్రిని స్మృతి చేసినా మీకు ఖుషీ ఉండదా? మీరు పూర్తిగా స్మృతి చేయరు, అందుకే ఖుషీ ఉండదు. పతితంగా తయారు చేయు పతిని ఖుషీగా స్మృతి చేస్తారు. డబల్ కిరీటదారిగా చేసే తండ్రిని స్మృతి చేస్తే ఖుషీ ఉండదా? తండ్రికి పిల్లలుగా అయ్యారు, అయినా ఖుషీ లేదని చెప్తారు. అంటే జ్ఞానం అర్థం చేయిస్తారు. రాతి బుద్ధి గలవారిగా తయారైన ఆత్మలను పారస్ బుద్ధిగా తయారు చేస్తాను. జ్ఞానసాగరులైన ఫుల్గా, ప్రేమలో ఫుల్గా అంటే సంపూర్ణంగా ఉన్నారు.
జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, ప్రేమసాగర్లు కదా. అలాంటి తండ్రి ద్వారా మీకు ఈ వారసత్వం లభిస్తుంది. ఇలా అయ్యేందుకే మీరు వస్తారు. మిగిలిన సత్సంగాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. అందులో లక్ష్యం ఏమీ ఉండదు. దీనినైతే గీతా పాఠశాల అని అంటారు. వేద పాఠశాలలు ఉండవు. గీత ద్వారా నరుడి నుండి నారాయణునిగా అవుతారు. తండ్రియే తప్పకుండా తయారు చేస్తారు కదా. మనుషులను దేవతలుగా తయారు చేయలేరు. పిల్లల్లారా, స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు దేహం కాదు, నేను ఒక దేహంను వదిలి మరొక దేహంను తీసుకుంటున్నాను అని ఆత్మయే చెప్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే శివబాబాకు ఏ అట్టహాసము లేదో సేవకుడై పిల్లలను చదివించేందుకు వచ్చారో, అలా తండ్రి సమానంగా అథారిటీ ఉన్న తండ్రి వలె నిరహంకారులుగా ఉండాలి. పావనంగా అయి పావనంగా సేవ చేయాలి. సెకండ్ పాయింట్, వినాశకాల సమయంలో ఈశ్వర్య లాటరీని తీసుకునేందుకు ప్రీతి బుద్ధి గలవారై స్మృతి చేస్తూ దైవీ గుణాలు ధారణ చేసేందుకు పోటీ పడాలి. వరదానము, శుద్ధ సంకల్పాల చుట్టుముట్టడం ద్వారా సేఫ్టీ అనుభవం చేయించే శక్తిశాలి ఆత్మ భవ. ఎవరైతే దృఢతా శక్తి ద్వారా 1 సెకండ్ కంటే తక్కువ సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చేసేస్తారో వారే శక్తిశాలి ఆత్మలు. శుద్ధ సంకల్పాల శక్తిని గుర్తించండి. ఒక్క శుద్ధమైన లేక శక్తిశాలి సంకల్పం ఎంతో అద్భుతం చేయగలదు. కేవలం మీరు ఏదైనా దృఢ సంకల్పం చేశారు అంటే ఆ దృఢతయే సఫలతను తీసుకొస్తుంది. అందరినీ శుద్ధ సంకల్పాల బంధనంలో అనగా ఆ ఓరాలో ఎలా బంధించాలి అంటే, ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నా వారికి కొరకు కూడా ఈ ఓరా ఒక ఛత్రఛాయిగా అయిపోవాలి. రక్షణ సాధనంగా లేక కోటగా అయిపోవాలి. స్లోగన్, ఎవరికైతే డైరెక్ట్ భగవంతుని ద్వారా పాలన, చదువు మరియు శ్రేష్ఠ జీవితానికి శ్రీమతం లభిస్తుందో వారిదే శ్రేష్టమైన భాగ్యం. అచ్చా, ఓం శాంతి.